ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి ప్రభుత్వం లెక్క అడుగుతుంది. రూపాయి తేడా వచ్చినా మీకు నోటీసులు పంపిస్తుంది. కానీ దేశంలో వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము, డ్రగ్స్ మాఫియా డబ్బు, టెర్రర్ ఫండింగ్ వెనుక ఉన్న నల్లధనం కళ్ళ ముందే తిరుగుతున్నా బ్యాంకింగ్ వ్యవస్థ దాన్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఒక డర్టీ మనీ అంటే మురికిగా ఉన్న నల్లధనం తెల్లగా మెరిసిపోయే వైట్ మనీగా ఎలా మారుతోంది? ఇదో సినిమాలో చూసే సీన్ కాదు, మన చుట్టూ ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలోనే అత్యంత చాకచక్యంగా జరిగే ఒక రహస్య యుద్ధం. ఈ వీడియోలో మనం సామాన్యుడికి అర్థం కాని మనీ లాండరింగ్ మాయాజాలం గురించి, బ్యాంకుల ముందే కోట్లు ఎలా మారుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనీ లాండరింగ్ అనగానే ఏదో పెద్ద పెద్ద కంపెనీలు చేసే వ్యవహారం అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇందులో మీ పేరు, నా పేరు తెలియకుండానే వాడబడవచ్చు. ఈ ప్రాసెస్ లో మొదటి అడుగు ప్లేస్మెంట్, అంటే అక్రమంగా సంపాదించిన నగదును బ్యాంకింగ్ సిస్టంలోకి ప్రవేశపెట్టడం. ఇక్కడే మీకు డౌట్ రావచ్చు, లక్షల్లో డిపాజిట్ చేసే బ్యాంక్ పాన్ కార్డ్ అడుగుతుంది కదా అని. అందుకే ఇక్కడ స్మర్ఫింగ్ అనే టెక్నిక్ ని వాడతారు. అంటే ఒకే పెద్ద మొత్తాన్ని వందల మంది సామాన్యుల అకౌంట్లలో చిన్న చిన్న మొత్తాలుగా 50,000 లోపు డిపాజిట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంక్ సాఫ్ట్వేర్ లో ఎలాంటి అలారం మోగదు. మన ఊర్లో ఉండే అమాయకపు కూలీల అకౌంట్లు లేదా జన్ధన్ ఖాతాలు ఇక్కడ ప్రధాన వేదికలు. ఇలా సిస్టంలోకి చేరిన డబ్బు అక్కడితో ఆగదు, అక్కడే అసలు ఆట మొదలవుతుంది. దాన్ని లేయరింగ్ అంటారు. ఇది వింటుంటే మీకు ఆశ్చర్యమేయచ్చు. ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్ కి, ఇక్కడి నుండి విదేశీ అకౌంట్లకి క్షణాల్లో నిధులు బదిలీ అవుతాయి. ఈ లేయరింగ్ ప్రాసెస్ లో వందలాది షెల్ కంపెనీలు సృష్టించబడతాయి. మీకు షెల్ కంపెనీ అంటే ఏంటో తెలుసా? కేవలం కాగితాల మీద మాత్రమే ఉండే కంపెనీ. దీనికి ఆఫీస్ ఉండదు, ఉద్యోగులు ఉండరు, కేవలం ఒక అడ్రస్ మాత్రమే ఉంటుంది. ఈ కంపెనీల మధ్య వందల సార్లు లావాదేవీలు జరిపి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో గుర్తుపట్టలేనంతగా గజిబిజి చేస్తారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక అకౌంట్ చెక్ చేస్తే అది మరో దేశంలోని కంపెనీకి లింక్ అయి ఉంటుంది, అక్కడి నుండి మరో దేశానికి. ఇలా ఆ దర్యాప్తు అధికారికి తలపగిలిపోయేలా మాయ చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రక్రియలో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల పాత్ర కూడా సందేహాస్పదంగా ఉంటుంది. టార్గెట్లు రీచ్ అవ్వాలని సాకుతో, అలాగే లోపాయికారి ఒప్పందాలతో కొన్నిసార్లు కేవైసీ నిబంధనలను పక్కన పెట్టేస్తారు. ఇలా లేయరింగ్ పూర్తయ్యాక చివరి దశ ఇంటిగ్రేషన్. అంటే ఆ గజిబిజి ప్రాసెస్ దాటుకొని వచ్చిన డబ్బు ఇప్పుడు క్లీన్ గా మారిపోతుంది. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం, లగ్జరీ కార్లు కొనడం, లేదా పెద్ద పెద్ద బిజినెస్ లో షేర్లు కొనడం చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బుకి ఒక లీగల్ సోర్స్ దొరికింది. అంటే ఒక అక్రమార్కుడు తన నల్లధనంతో ఒక హోటల్ కట్టాడనుకోండి, ఆ హోటల్ నుండి వచ్చే లాభం వైట్ మనీ కింద లెక్కించబడుతుంది. ఎంత దారుణం అంటే సమాజంలో నీతిగా బతికే వ్యక్తి రూపాయికి పన్ను కడుతుంటే ఈ అక్రమార్కులు వ్యవస్థలోని లొసుగులను వాడుకొని కోట్లు గడిస్తున్నారు. ఇందులో స్విస్ బ్యాంకుల గురించి మనం వినే ఉంటాం. కానీ ఇప్పుడు కేవలం స్విస్ బ్యాంకులు మాత్రమే కాదు, పన్నులు లేని దేశాలు అంటే ట్యాక్స్ హెవెన్స్ ఈ నేరానికి అడ్డాలుగా మారాయి. పనామా పేపర్స్ లాంటి లీకులు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మన దేశ సంపద ఎలా విదేశాలకు తరలిపోయిందో. మీరు అనుకోవచ్చు ఇదంతా మనకెందుకు అని, కానీ గుర్తుంచుకోండి, ఈ నల్లధనం పెరిగే కొద్దీ మన దేశంలో ధరలు పెరుగుతూనే ఉంటాయి. రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తాయి. అంటే ఎవరో చేసిన పాపానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. బ్యాంకింగ్ రంగంలోని డిజిటల్ విప్లవం ఒకవైపు పారదర్శకత తెస్తుంటే, మరోవైపు హ్యాకర్లు అలాగే అక్రమార్కులకి కొత్త దారులు చూపిస్తుంది. క్రిప్టో కరెన్సీల రూపంలో ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ మరింత క్లిష్టంగా మారింది. ఒక వ్యాలెట్ నుండి మరో వ్యాలెట్ కి మారే డబ్బును ట్రాక్ చేయడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ వ్యవస్థలో లోపం ఎక్కడుంది? చట్టాల్లోనా లేక అమలు చేసే అధికారుల్లోనా? నిజానికి చట్టాలు కఠినంగానే ఉన్నాయి, కానీ ఆ చట్టాలను ఎలా తప్పించుకోవాలో తెలిసిన వైట్ కాలర్ క్రిమినల్స్ పెరిగిపోతున్నారు. బ్యాంకింగ్ లోని ఈ చీకటి కోణాలను మనం అర్థం చేసుకున్నప్పుడే కనీసం మన అకౌంట్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడగలం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో అవగాహన లేకపోతే ఈ మురికి డబ్బు ప్రవాహం ఆగదు. ఈ మొత్తం ప్రాసెస్ విన్న తర్వాత మీకు అనిపించవచ్చు, మనం వాడే ప్రతి డిజిటల్ రూపాయి వెనుక కూడా ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుందా అని. ఫైనాన్షియల్ వరల్డ్ అనేది ఒక అగాధం. అందులో మనం చూసేది కేవలం పైకి కనిపించే నీటి అలలు మాత్రమే. లోపల ఉన్నది ఒక అంతుచిక్కని చీకటి సామ్రాజ్యం.